శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మనకి డీటెయిల్స్ అందించడానికి. శ్రీనివాస్ చెప్పండి, నిజామాబాద్ వేల్పూర్ మండలంలో రామన్నపేట అనే గ్రామంలో ఏదైతే ఒక అమ్మవారి ఆలయం గోడగట్టే కార్యక్రమంలో అక్కడున్న గ్రామస్తుల మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. ఆ గొడవ చివరికి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడం వరకు వెళ్లి చివరికి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఇసుక దందాయే ఈ గోడగట్టే కార్యక్రమంలో ఇసుక దందాకి ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా దీంట్లో వచ్చినట్టుగా తెలుస్తోంది. అసలు అక్కడ జరుగుతున్న విషయం ఏంటి, వివరాలు ఏంటి? శిరీష, అయితే ఏదైతే నిజామాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా వాతావరణం వేడెక్కిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లా వెల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామానికి చెందినటువంటి ఏదైతే వీడీసీ ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందని చెప్పేసి ఒక వర్గం వారు ఏదైతే దానికి సంబంధించిన ముదిరాజు కులం వారైతే ఇక్కడ నిన్న ఆందోళన చేపట్టిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ప్రెస్ క్లబ్ కు వచ్చి వాళ్ళు కేవలం ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకే తమ పైన విధి బహిష్కరించింది అని చెప్పేసి వారు బహిర్గతం చేసిన విషయంతో పాటు ఇక్కడ అనేక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే ఇక్కడ సంబంధించిన ఏదైతే 25 ఏదైతే ఆ గ్రామంలో 25 సంఘాలు ఉంటాయి. ఈ సంఘాలకు సంబంధించి ఒక సంఘం మాత్రమే ఇలాంటి పోకడలకు పోయిందని చెప్పేసి మిగతా సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఏదైతే ఒక స్థలం అయితే ఏదైతే ఆ గ్రామంలో రామన్నపేట గ్రామంలో ఒక స్థలం ఉంటుంది, 5 ఎకరాల స్థలం. ఆ 5 ఎకరాల స్థలంలో అయితే వివిధ ఆలయాలు ఉన్నాయి, 6 ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలకు సంబంధించి కూడా అక్కడ గోడ కట్టిన పరిస్థితి ఉంటుంది. గోడ కట్టి దానికి ప్రవాహి గోడతో పాటు గేట్లు పెట్టిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ గేట్లు పెట్టిన నేపథ్యంలో కూడా అన్ని ఆలయాలు ఉండడంతో కూడా సంబంధించినటువంటి 24 ఏదైతే సంఘాలు ఉన్నాయో ఈ సంఘాలందరూ కూడా ఏ పండుగ చేసినా కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితిలో కూడా అక్కడికి రాకుండా గేట్లు పెట్టారని చెప్పేసి ఈ సంబంధించిన 24 ఏదైతే సంఘాలు వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ మధ్యలో కూడా ఇది చిరికి గాలివాన్లా తయారై దాదాపు ఒక నెల నుంచి కూడా ఈ ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంటా ఉంది. అయితే మొత్తానికి అయితే గత 2 రోజులుగా ఈ విపరీతమైనటువంటి ఘర్షణ చెలరేగినట్టు తెలుస్తా ఉంది. అయితే నిన్న రాత్రి ఒకరిపై ఒకరు రాళ్లతో రువ్వుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ గోడని ఏదైతే ప్రవారి గోడ ఉంటుందో ప్రవారి గోడని జేసీబీ సహాయంతో అయితే పెకిలించిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఈ ఇద్దరి మధ్యలో కూడా ఇలాంటి వాతావరణంలో అయితే ఘర్షణ చేసుకొని అక్కడ మొత్తం సంబంధించినటువంటి ఈ రోజు చూసుకున్నట్టయితే వేల్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు కూడా ఈ సంబంధించిన సంఘం ముద్రాజ్ సంఘం వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. వీళ్ళ వర్షం చూసుకున్నట్టయితే కేవలం ఇసుక రవాణానే అని చెప్పిన నేపథ్యంలో కూడా అక్కడ సంబంధించిన గ్రామంలో కూడా వీడీసీ సంబంధించి కానీ ఇక్కడ సంబంధించిన 24 ఏదైతే సంఘాలు ఉన్నాయో 24 సంఘాలందరూ కూడా కడాకండి గతంలో ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించిన భూమి 5 ఎకరాల 30 గుంటలు ఉంటుంది. ఈ భూమిని కూడా దాదాపు గ్రామ పంచాయతీ సంబంధించిన అందరూ కూడా వాడుకునే విధంగా అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన అన్ని ఆలయాలు ఉన్నాయి కాబట్టి ఆలయాలు ఎవరికి ఉన్నా కూడా సంబంధించినటువంటి సంఘం వారు కూడా వాళ్ళ ఆలయానికి ఏదైనా పూజలు కానీ గ్రామంలో ఏదైనా జరిగిన పండగ కానీ ఏది ఉన్నా కూడా అక్కడికి వచ్చి కూడా అమ్మవారికి నైవేద్యాలతో పాటు ఇట్లాంటి దర్శనాలు అయితే చేసుకుంటారు. కేవలం ఇట్లాంటి వాళ్ళకు మాత్రమే చెందాలన్నట్టుగా కూడా వారు ఈ రకంగా ఆరోపించి ఇది అంతా ఘర్షణ వాతావరణం దారితీసినట్టుగా కూడా వీళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది దాదాపుగా గత 2 నెలలుగా కొనసాగుతున్న నేపథ్యంలో 2 రోజులుగా అయితే మరింత వేడి పెరిగిందని చెప్పొచ్చు. ఈ సంబంధించిన ఏదైతే ప్రక్రియ ఉంటుందో ఈ సంఘటన కూడా బయటకు బహిర్గతం కాకుండా శ్రీనివాస్, ఏదైతే మనం విజువల్స్ లో చూస్తున్నాం పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అలాగే పోలీసులు అక్కడ కూర్చోబెట్టి ఆ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట కూర్చోబెట్టి వాళ్ళకి సర్ది చెప్తున్న కార్యక్రమం కూడా మనం చూస్తున్నాం. అంటే ఈ 5 ఎకరాల విస్తీర్ణం ఉందో ఈ 5 ఎకరాల గోడ కట్టే కార్యక్రమంలో ఈ 24 సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మధ్యలో వచ్చిన ఘర్షణ ఏంటి, చివరికి అది ఎటువంటి మలుపు తీసుకోబోతుంది, అక్కడున్న పోలీసులు కానీ ఎంఆర్ఓ కానీ దీనికి ఎటువంటి పరిష్కారం చూపించారు? అయితే శిరీష, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ 5 ఎకరాలకు సంబంధించిన అమ్మవారి ఆలయాలు ఉంటుంది, ఈ 5 ఎకరాలకు సంబంధించే ఇరువర్గాల మధ్యలో కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రాత్రి రాళ్లతో కొట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రవారి గోడనైతే కూల్చేసిన నేపథ్యంలో కూడా ఇదంతా ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే సంబంధించిన అధికారులు మాత్రం దాదాపు నెల రోజుల నుంచే వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ ఘర్షణ వాతావరణాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు అయితే కృషి చేస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఎంఆర్ఎస్ స్థాయి అధికారి కానీ ఇక్కడ పోలీసులు కానీ గత నెల నుంచి కూడా ఆ ఇద్దరికి చెందినటువంటి భూమి కాబట్టి సంబంధించిన ఏదైతే ప్రవారి గోడ ఉంటుందో ప్రవారి గోడ ఇరువరుగా సంబంధించిన వాళ్ళకు కూడా 2 గేట్లను ఏర్పాటు చేసుకోండి. కొంతమంది ఏదైతే మీ సంఘం సంబంధించిన ఉంటారో ఒక గేట్ ద్వారా రండి, ఇంకా సంబంధించిన ఇంకొక గేట్ పెట్టి మిగతా వాళ్ళు కూడా అట్లా నుంచి వస్తారని చెప్పి సర్ది చెప్పినాక
ప్రయత్నం అయితే చేశారు కానీ అది బెడిసి కొట్టిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇది చిలికి చిలికి గాలివానలా తయారైంది. కలెక్టర్ వరకు కూడా వెళ్ళిన సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ కమిషనర్ ద్వారా కూడా వెళ్ళిన సమాచారం ఉంది. కాకపోతే ఇదంతా కూడా చాలా రోజుల నుంచి జరుగుతున్నా కూడా వీళ్ళిద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ కరెక్ట్ లేక ఇవన్నీ జరుగుతున్నాయన్నట్టు కూడా స్థానికంగా చెప్తూ ఉన్నారు. అయితే ఈ రోజు జరిగిన ఏదైతే ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయం ముందైతే ధర్నా పెద్ద ఎత్తున చేపట్టిన నేపథ్యంలో కూడా పోలీసులు భారీగా రాత్రి నుంచి కూడా గుమిగూడిన పరిస్థితి. వీళ్ళందరికీ సమస్యను పరిష్కరించే విధంగా అయితే అధికారులు ఇప్పటికే కృషి చేస్తున్నారు. వీళ్ళు ఇద్దరి మధ్యలో నడుస్తున్న వ్యవహారం కూడా చిలికి చిలికి గాలివాన అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇనాలి. ఈ ప్రశాంత వాతావరణాన్ని భంగం కలిగించకుండా ఖచ్చితంగా అయితే మీరిద్దరు కూడా ఒక తాటిపైకి రావాలని చెప్పి ఇప్పటికే అక్కడ ఎంఆర్ఓ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇది ఇంత జరిగినా కూడా ఎప్పుడు పూర్తిగా పరిష్కారం ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితి ఉంది. అయితే ఏదైతే నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఈ సంఘటన సంబంధించి కూడా మిగతా సంఘాల వారు కూడా మేము వాళ్ళు ఏదైతే చెప్పారో అది చెప్పిందే బహిర్గతం అవుతుంది కానీ మా వ్యక్తిగతంగా ఇక్కడ ఏం జరిగింది, ఎట్లా ఉంది పరిస్థితి, గ్రామ వాతావరణంలో దాదాపు నెల రోజుల నుంచి కూడా ఎట్లా ఉంది పరిస్థితి కూడా బయట ప్రపంచానికి మా వర్షం తెలియని పరిస్థితి అని చెప్పి కూడా మిగతా సంఘాలు వీడీసీ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా గత ఏదైతే 2-3 రోజుల్లో కూడా ఇంకా పెద్ద మొత్తంలో చర్చలు జరిపి శాంతియుత వాతావరణానికి కృషి చేయాలని చెప్పి కూడా ఇక్కడ అధికార యంత్రాంగం కూడా ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. వీళ్ళిద్దరి మధ్యలో ఏదైతే ఉందో గ్రామ బహిష్కరణ చేశారని చెప్పి కూడా ఆరోపిస్తున్నాయని కూడా అవాస్తవాన్ని కూడా అవి 24 సంఘాలకు సంబంధించినటువంటి వివిధ సంఘాల వారు చెప్తున్న పరిస్థితి. కేవలం మున్నూరు ఏదైతే ఒక సంఘం సంబంధించిన ముద్రా సంఘం సంబంధించిన వాళ్ళు మాత్రమే తమ పైన నిరాధారమైనటువంటి ఏదైతే ఇసుకకు సంబంధించి మా కాలనీ గుండా వెళ్తుంది ఈ ట్రాక్టర్లను ఆపినందుకు ఎలాంటివి చేశారని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే కంప్లీట్ గా ఇది 5 ఎకరాల భూమి గురించే జరిగింది. ఈ జరిగిన ఏదైతే తంతు ఉంటుందో ఈ తంతు అంతా కూడా దాదాపు నెల రోజుల నుంచి ఉంది. ఒక గడువు కూడా పెట్టిన డెడ్ లైన్ పెట్టినా శ్రీనివాస్, ఏదైతే ఈ అక్రమ ఇసుక రవాణా ఏదైతే ఉందో ఈ నిజామాబాద్ లో అక్రమ ఇసుక రవాణా గురించి మనం గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఈ అక్రమ ఇసుక రవాణాకి ఈ గోడ కట్టే ఈ కార్యక్రమానికి అంటే కొన్ని వర్గాల వారి వీడీసీకి అనుకూలంగా ఉండి ఈ గోడ కార్యక్రమాన్ని పక్కకి తీసినట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? అయితే నిజామాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణా పెట్టిపోతుందని కూడా మనం గత కొన్ని రోజులుగా కూడా వరుస కథనాలతో అమ్మా న్యూస్ లో ప్రసారమైన సంఘటన పట్ల అయితే అధికారులు కూడా దీని పట్ల శ్రద్ధ తీసుకుంటూ కూడా ఎక్కడెక్కడ కూడా సంబంధించినటువంటి అధికారులు కానీ ఇక్కడ పోలీస్ యంత్రాంగం అయితే చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ అక్రమ ఇసుక రవాణా ఇప్పుడు కాదు, గతంలో ఒక సంబంధించినటువంటి పక్క గ్రామాలు అయితే తమ గ్రామం గుండా అయితే తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కొన్ని రోజులు గత 3-4 నెలలుగా అయితే ఇట్లాంటి ప్రక్రియ ఏమి కూడా లేదు. కాకపోతే కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు. ఒక సమస్య ఉంటే మరొక సమస్య పైన అయితే వీళ్ళంతా కూడా టాపిక్ డైవర్ట్ చేయడానికి చేస్తున్నట్టుగా సంబంధించిన వీటీసీ గానీ సంబంధించినటువంటి 24 సంఘాల వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అక్రమ ఇసుక రవాణా ఏదైతే ఉందో గతంలో జరిగేది ఇప్పుడు సంబంధించినటువంటి ఏదైతే గ్రామంలో ఎప్పుడైతే ఎవరికైతే ఇసుక అవసరం ఉంటుందో అంతవరకే మాత్రమే తీసుకొస్తాం కానీ మిగతా ఎవరు కూడా ఇక్కడ అక్రమ ఇసుక రవాణా అయితే చేయట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి గోడకు సంబంధించిన ఏదైతే ప్రవారి గోడ ఉందో ప్రవారి గోడ అయితే కట్టిన పరిస్థితి ఉంది. ఎవరైతే అక్కడ సంబంధించిన చీకటి పడగానే కొన్ని తాగే విధంగా అయితే కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కూడా కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గోడ కట్టినాం అని చెప్పేసి కూడా ముద్రా సంఘం వాళ్ళు చెప్పినప్పటికీ కూడా అలాంటి ఏమీ లేదు. కేవలం ఈ ఏదైతే తాత ముత్తాతల నుంచి కూడా గతంలో ఉన్న ఒక గ్రామ పంచాయతీ చెప్పినటువంటి ఆస్తిని అక్కడ 5 ఎకరాలు ఉంటుంది. ఈ 5 ఎకరాలు కంప్లీట్ గా అయితే గుడిల కోసం కేటాయించినట్టుగా కూడా గ్రామ పెద్దలు కానీ గ్రామ సంబంధించినటువంటి పంచాయతీ సంబంధించిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కేవలం ఈ జాగ సంబంధించి ఇంత చిలికి చిలికి గాలివానలా అయింది. ఆ సమస్య పరిష్కరించేందుకు కూడా మేము పాజిటివ్ గా ఉన్నాము. చర్చల గ్రామం అని చెప్పి ఒకవైపు ఎంఆర్ఓ యంత్రాంగం చెప్పినా కూడా ఇదంతా కూడా వీళ్ళు రాని పరిస్థితి అని చెప్పి కూడా 24 సంఘాల మాదిరి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈ ఏదైతే ఇది ఉందో ఈ గొడవ కూడా ఇంకా ఎన్ని రోజులకు కూడా ఇది పూర్తిగా కంప్లీట్ గా అయితే ఎప్పుడైతే దీని పరిష్కారం అవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా ఇక్కడ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. పోలీసులు గానీ ఇక్కడ రెవెన్యూ యంత్రాంగం గానీ ఇంతకు ముందే గంట కింద అయితే వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి పరిష్కారం కావడానికి కూడా చర్చించుకుంటే అవుతుంది కానీ ఇట్లాంటి అల్లర్లు పాల్పడ